హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే హ్యాండ్ కటింగ్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తానండి. కటింగ్ చేసి ఇలా కనుక కట్ చేశారంటే ఎక్కడ కూడా మీకు ముడతలు అనేవి రావు. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, హ్యాండ్ని అయితే ఇలాగా రెండు ఫోల్డింగ్ ఉంది కదా, ఇలా రెండు ఫోల్డింగ్ ఉండేది మళ్ళీ ఇలా ఫోల్డ్ వేసుకోవాలి. అంటే మనకి 4 ఫోల్డింగ్ రావాలన్నమాట. మీకు ఖర్చుల కోసం కావాలి కదా, నేనైతే పైపింగ్ వేస్తాను. ఇది లైనింగ్ బ్లౌజు, అందుకోసం ఒక 1/2 ఇంచు. లేదు మీరు అంటే బ్లౌజ్ పీస్ అనుకోండి, హెమ్మింగ్ కోసము 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉంది, లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి. చూడండి, దానికోసమైతే మనకి కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, దాంట్లో ఇలా చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేశాను. అలాగే పొడవు వచ్చేసి 5.5 ఉంది. వాళ్ళు ఒక 1/2 ఇంచ్ పెంచమన్నారు. మొత్తం 6.5 పొడవు పెట్టుకొని 1/2 ఇంచ్ అయితే మళ్ళీ ఖర్చుల కోసము మొత్తానికి 6.5. ఇది 6.5, ఈ చివర కూడా ఇలా స్ట్రైట్గా లైన్ వేసాం కదా. నడుము లూజ్ వచ్చేసి 29 అండి, అంటే చిన్న సైజ్ బ్లౌజు. అందుకనే నేను ఈ డౌన్ మార్కింగ్ అనేది 3 ఇంచులకే వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక చంక లూజు, మనకి చంక లూజ్ కావాలి కదా. చంక లూజే ఇంపార్టెంట్ అండి. నేను చేసే కటింగ్ అంటే బ్లౌజ్ కటింగ్ నా ఛానల్లో ఉంది, చూడండి. చంక లూజ్ బట్టి కానీ మనము బ్లౌజ్ కట్ చేసుకుంటే ఫిట్టింగ్ బాగా వస్తుంది. చూడండి, 7.5 వచ్చింది. 7.5కి ఇలాగ మార్కింగ్ వేసుకున్నాం కదా. అలాగే 2 ఇంచులు ఖర్చుల కోసం, ఇక్కడ 2 ఇంచులు లేదురండి, మళ్ళీ జాయింట్ వస్తుంది. ఇక్కడ కూడా 2 ఇంచులు ఖర్చుల కోసం. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఇక్కడ మార్కింగ్ వేసాం కదా స్ట్రైట్గా మధ్యలో, ఈ చంక లూజ్కి మార్కింగ్ వేసుకున్నాం చూడండి. ఆ మార్కింగ్ నుంచి ఇలాగ స్ట్రైట్గా పెట్టుకొని ఎంత వస్తే అంత ఇలాగ మధ్యలోకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఎంత వచ్చిందో ఈ లైన్ మీద కూడా అంతే రావాలి. 3.5 వచ్చింది, అదే 3.5 ఇక్కడ రావాలన్నమాట. ఇలా వచ్చాక మళ్ళీ ఇది ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలాగా బాక్స్ లాగా వచ్చింది కదా. మళ్ళీ ఈ బాక్స్లోనే మధ్యలోకి ఇలా మళ్ళీ ఇక్కడికి ఇది కూడా సెంటర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా, ఇలా వేసుకోవాలన్నమాట. మనకి ఈ 4 బాక్సులు అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఈ మధ్యలో చూడండి, ఇది సెంటర్ అన్నమాట. ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక 1 ఇంచ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బాక్స్ వేసుకున్నాం కదా, ఇక్కడ ఎంత ఉంది, 2 ఇంచీలు ఎంతైనా రానివ్వండి, దీనికి సమానంగా మధ్యలో వేసుకున్నాం కదా. ఇక్కడి నుంచి ఇలాగ కరువు తీసుకోవాలి. ఈ మార్కింగ్ని కలిపేయాలన్నమాట. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకుని రాకూడదు, ఇలా తెచ్చి ఈ మార్కింగ్లో కలపాలి. ఇలాగా అంటే మీరు ఇక్కడ నుంచి ఇలా తీసుకెళ్ళినా సరే ఈ 1 ఇంచ్ దగ్గరికి ఇలాగ స్ట్రైట్గా ఇలా కలిపేయాలి. ఇలా కలిపేసుకున్నారు కదా. ఇప్పుడైతే మనకి హ్యాండ్ పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చింది. మళ్ళీ హ్యాండ్ ఒకవైపు కరువు తీసుకోవాలి కదా, అది ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ తీసాం కదా, ఇక్కడ అన్నమాట. ఇక్కడ నుంచి 1 ఇంచ్ అంటే ఇది ఎంత ఉంది, 2 ఇంచులు ఉంది. ఇక్కడ మనకి 1.5 ఇంచ్కి ఇలాగ మార్కింగ్, అంటే దీనికన్నా ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ అంతేనండి. ఇక్కడ 1/2 ఇంచ్ వేసాం కదా, దానికి కలుపుకున్నాము. ఇప్పుడైతే ఈ సెంటర్లో మార్క్ వేసాం కదా, ఇక్కడ నుంచి ఇలాగా దీనికి కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని మళ్ళీ ఎక్కడైతే మనం 1 ఇంచ్కి మార్కింగ్ వేసామో దాంట్లోకి కలిపేసేయాలి. ఇలా కలిపేసాము అంటే
మనకి హ్యాండ్ కర్వ్ అనేది వచ్చేస్తుంది. అయితే మనం ఫస్ట్ ఏది కట్ చేసుకోవాలి, ఇదే అంటే ఫస్ట్ అయితే ఈ మార్కింగ్ కట్ చేసుకోవాలి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈ మెథడ్లో కనుక కట్ చేస్తే మీకు పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేస్తుందండి. చూడండి, మనకైతే ఇలాగా హ్యాండ్ కటింగ్ వచ్చేసింది కదా. చూడండి షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని అయితే ఇలాగా విడదీసుకోవాలి. మనకి హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇంక మనము ఒక సైడ్ అయితే కరువు తీసుకోవాలి కదా. కరువు తీసుకోవడం కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇలాగే ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కరువు వచ్చేసిందో. ఇలా కట్ చేసుకుంటే కనుక మీకు చాలా సింపుల్గా అయిపోతుంది. కొత్త వారు కూడా ఈజీగా కట్ చేసుకోగలుగుతారు. చూడండి, నేను ఈ మొత్తం కూడా అలాగే కట్ చేశాను అన్నమాట. అన్నీ ఇవైతే 4 బ్లౌజులు అండి, సాదా బ్లౌజులు. మొత్తం కూడా సేమ్ ఇలాగే కట్ చేశాను. ఇలా కటింగ్ చేసి చూడండి, తప్పకుండా మీరైతే పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అయితే కట్ చేసుకోగలుగుతారు. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్.